బ్రదర్ బిగ్ బాస్ చూస్తా ఎట్లుంది బ్రదర్ ఈ సీజన్ ఎట్లుంది? వేస్ట్ బ్రో ఈ సీజన్. ఎందుకని? మా ఊర్లో పొలం పని చేసుకునేది బెస్ట్, దాన్ని చూసే బదులు పొలం పని చేసి వీడియోలు తీసి పెడితే కూడా ఐచల్ వస్తుంది. నాగార్జున గారికి మళ్ళీ చెప్తాను, వాళ్ళని తీసేసేది బెస్ట్. ఎందుకు బ్రదర్? ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక మంచి మనిషి, ఆయనలో ఉన్న నిజ స్వరూపాన్ని చూపిస్తే పక్క వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ పెట్టారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ గెలుపు కోసం నటిస్తున్నారు, పక్క వాళ్ళని తొక్కేయడానికే చూస్తున్నారు తప్పితే మిగతా వాళ్ళని లేపాలి, మనలోని నటన మంచితనము ఈ అనేది ఏది లేదు. ఓకే, ఎట్లుంది బ్రదర్ ఈసారి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఈ 12 మందిని తీసేసి వేరే వాళ్ళు 12 మందిని పెట్టాలని కోరుకుంటున్నా, ఒక పేదవాడిని పెట్టాలని కోరుకుంటున్నా. నేనైతే వాళ్ళు ఉన్నారు కదా, వైష్ణవ్ కావచ్చు. ఇప్పుడు మొన్న ఒకడు మాట్లాడాడు బిగ్ బాస్ గురించి, వల్గర్ గా మాట్లాడాడు. ఎందుకంటే డబ్బు బలం ఉంది కాబట్టి బయటకు వచ్చి ఇంకో ఛానల్లో కాకపోతే సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునైనా మీడియాలోనైనా మాట్లాడి డబ్బు సంపాదించగలరు, లేకుంటే వాళ్ళ తాతలు వస్తుంటే మాట్లాడతాడు. అదే పేదోడైతే మాట్లాడు. పేదోడు పద్ధతి, సహనం, గొప్పతనం, పేదతనం, మంచితనం అన్ని చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళని తీసుకోండి. అది మామూలుగా అయితే నీకు బిగ్ బాస్ సీజన్ అనేది సీజన్ ఎక్కలేదు, అస్సలు దీన్ని చూసేదే వేస్ట్ అనిపిస్తుంది, వేరే చూడాలనిపిస్తుంది. ఇది ఓకే. ఎట్లుంది మరి ఉన్న వాళ్ళలో చూసుకుంటే టైటిల్ ఎవరు కొట్టచ్చు అనుకుంటున్నాను? ఇంకా మణికంఠగానికే ఇస్తారు, ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు. అక్కడ ఎవరు లేకున్నా కాంచనా మూవీ, మన ఏదేదో ఊహించుకుంటాడు. మన రాఘవ మూవీలోన మనకి సైక్ వస్తుంది, మెంటల్గా ఫిజికల్గా ఇడు కూడా చనిపోతాడు బయటకు వచ్చే లోపల. అలా చేస్తున్నాడు నిజంగా, అంటే అసలు పిచ్చ. అవునన్నా, చాలా బాగా ఆడుతున్నాడు, కొడితే నబిల్ కొట్టచ్చు అనుకుంటున్నారు. ఎవరు వచ్చినా మణికంఠగానికే ఇస్తారు. ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళకే నాగార్జున గారు కప్పిస్తారు, అర్థమైందా? కప్పిస్తారు. వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళని నీట్గా క్వశ్చన్ చేసి ఆన్సర్ చేసి వాళ్ళకి మద్దతు ఇస్తాడు. మళ్ళా చూసుకోండి, పోయిన బిగ్ బాస్ కూడా పల్లవి ప్రశాంత్కి ఇదే జరిగింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళకి వద్దన్నా, వద్దు. ఒక్కసారి రాదు. ఇప్పుడు ఒక్కసారి ఒక ఫ్రెండ్ మోసం చేశాడు అంటే ఇంకోసారి మన దగ్గరికి వెళ్ళకూడదనే, అది మ్యాటర్. అంటే నార్మల్ ఎలాంటి వారిని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నాను? నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు యువసేన అని మన హరిషా సాయి మీద యువ సామ్రాట్ ఆయన, ఇంకా కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళని తీసుకొస్తే బాగుంటది. స్టార్టింగ్ లో కామన్ మ్యాన్స్ కి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కదా బ్రదర్, మరి అప్పుడు చాలా అంటే తెలుసు కదా, ఇవి ఈ ఎదవలతో ఉండే కన్నా బయట ఉండేది బెస్ట్ అని వెళ్ళలేదు. వీళ్ళు ఎదవలని ముందే గ్రహించారు వీళ్ళు. ఈ ఎదవలను తీసేసి కొత్త వాళ్ళని మంచి వాళ్ళని పెడితే బెస్ట్. ఇప్పుడు తెలుసుకోవాలి, యూత్ మొత్తం మొబైల్ సోషల్ మీడియాలోనే ఉంది. బిగ్ బాస్ చూసే వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోవాలి ముందు జనరేషన్తో ఎలా ఉండాలని. వీళ్ళు ఏదేదో అంటే హగ్గులు, కిస్సులు, ముద్దులు అనుకుంటూ తిరుగుతున్నారు. ఇంక వాళ్ళతో మనకి. నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది కరెక్ట్ గా చెప్తున్నారా? వద్దు, ఎన్టీఆర్ని పెట్టాలి ఆయన తీసేసి. వద్దు, నాగార్జున వద్దు అసలు. ఈయన ఇప్పుడు ఇది అదేంది ఫంక్షన్ హాల్ గడిపారు. ఇప్పుడు కోడల మీద ఇలాంటి అంటే ఎలిగేషన్స్ వచ్చాయి. ఇవి చూసుకుంటాడా, దాని మీద ఇంట్రెస్ట్ పెడతాడు, దీని మీద ఇంట్రెస్ట్ పెడతాడా? ఎన్టీఆర్ అయితే బెస్ట్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.